ఓం సాయిరాం. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ సాయినాథుని మనం మనసావాచ ప్రార్థిస్తూ పూజిస్తూ ఈరోజు మనం సాయినాథుని యొక్క సత్సంగ కార్యక్రమంలో ఒక చిన్న అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం. ఈరోజు బాబా గారిని అనేక మంది విమర్శించడం మనం చూస్తూ ఉన్నాం. అసలు విమర్శించేవారి స్థాయి ఏంటి, అసలు విమర్శించేవారు వాళ్ళ స్థితి ఏంటి, వారి యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితి ఏంటి, ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఏంటి, ఆధ్యాత్మికమైన పరిణతి ఏంటి, ఆధ్యాత్మికమైన విలువ ఏంటి? వారెవరో బాబా భక్తుల, బాబాను కొలిచేవారా, బాబా యొక్క అనుభూతులు పొందినవారా, బాబా అనుభవాలు పొందినవారా? కాదే. మీరు కేవలము యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకొని దానివల్ల వచ్చిన డబ్బులతోటి జీవనోపాధి జరిపేవారు వీళ్ళందరూ కూడా. లేకుంటే మేము హిందూ ధర్మాన్ని పోషిస్తున్నామని చెప్పి చందాలు వసూలు చేసుకొని జీవించే జీవితాలు వీళ్ళందరికీ కూడా. అంటే ఇప్పుడు బాబా పైన విమర్శిస్తే బాబా భక్తులు కోటాను కోట్ల మంది ఉన్నారు, కోటాను కోట్ల మంది బాబా భక్తులు ఉన్నారు. కనీసం కొంతమంది భక్తులన్నా ఇలాంటి వీడియోస్ చూస్తారు, ఇలాంటి వీడియోస్ చూసి ఫార్వర్డ్ చేస్తారు. ఈ విధంగా ఎక్కువ మంది వీడియోస్ చూసినందువల్ల మాకు వ్యూస్ పెరుగుతాయి, పెరిగినందువల్ల మాకు డబ్బులు వస్తాయి. దానివల్ల మేమెవరో సమాజానికి తెలుస్తుంది. అది మంచి వచ్చాడు. సమాజానికి రాముడు తెలుసు, రావణాసురుడు తెలుసు, కృష్ణుడు తెలుసు, నరకాసురుడు తెలుసు. అలాగేంటంటే మేము సమాజానికి తెలుస్తాం. మా పేర్లు తెలియవు, మా ఊర్లు తెలియవు, మేమెవరో తెలియదు. కనీసం ఏంటంటే ఈ బాబా పైన విమర్శిస్తే కనీసం బాబా భక్తులను చూస్తారు, ఇంకో కొంతమంది చూస్తారు, మా పేర్లు బయటకు వస్తాయి. ఈ రకంగా సమాజంలో మాకు గుర్తింపు వస్తుంది అని ఆ గుర్తింపు కోసం బాబాను కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకుని విమర్శిస్తున్నారు కొంతమంది. వీళ్ళకి ఏ స్థాయి లేదు. ఇప్పుడు కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖర సరస్వతి గారే బాబా గారిని దత్తాత్రేయ అవతారంగా అభివర్ణించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ బాబా గారిని గణపతి అవతారంగా అభినందించారు. సాక్షాత్తు దత్తుని యొక్క అవతారమైన వాసుదేవానంద సరస్వతి బాబాను దత్తవతారంగా అభివర్ణించారు. అదేవిధంగా కుర్తాలం పీఠాధిపతి అయిన మౌనస్వామి గారు బాబా దగ్గర 1 నెల రోజుల పాటు సహచర్యం చేసి ఇక్కడ కుర్తాలం పీఠాన్ని స్థాపించారు. ఈరోజు కూడా కుర్తాలం పీఠంలో బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు, బాబాను కొలుస్తున్నారు కుర్తాలం పీఠాధిపతి. అదేవిధంగా రమణ మహర్షి లాంటి వారికి కూడా, బివి నరసింహస్వామి లాంటి భక్తులకు నీ గురువు ఉత్తరాదిన ఉన్నాడు, బాబాను వెలుకొలువు అని రమణ మహర్షి లాంటి వారే బాబాను గుర్తించి బాబా దగ్గర పంపారు. మెహర్ బాబా లాంటి వారు ఈ సృష్టి మొత్తానికి 72 మంది గురువులు ఉంటే 72 మందిలో 5 మంది సద్గురువులు. ఈ 5 మందికి సమర్థ సద్గురువు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాయినాథుడు అని మెహర్ బాబా గారు చెప్పారు, రంగన్న బాబా చెప్పారు, పాకలనాటి గురువు గారు చెప్పారు, అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు, గులాం మహారాజ్ చెప్పారు, రాకండి బాబా గారు చెప్పారు, టెంబే స్వామి, అదేవిధంగా రామిరెడ్డి తాత, ఈ విధంగా ఎంతోమంది అవధూతలు, వాస్యవన సరస్వతి, శివానంద హరి, ఎంతోమంది అవధూతలు బాబా గురించి సాక్షాత్ అయిన ఒక అవధూత దత్తాత్రేయ అవతారము, దత్తుని అంశ అని సాక్షాత్తు దత్తావతారంగా అభివర్ణించేవాళ్ళు, దత్తుని యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు, దత్త సాక్షాత్కారం పొందిన మహాత్ములు ఎంతోమంది బాబాను కొనియాడుతూ బాబా యొక్క శక్తిని తెలియజేస్తే అసలు వీరెంత వాళ్ళు, అసలు వీళ్ళ స్థాయి ఎంత, వీరంతా ఏమాత్రం కనీసం 1,00,000 వంతులు ఒక భాగమైన వాళ్ళు వీళ్ళకి శక్తి ఉందే? అంటే ఎందుకు విమర్శిస్తున్నారు? ఒక పేరు కోసం, ఒక డబ్బు కోసం. అంతకన్నా ఏం లేదు కదా. సరే ప్రస్తుతం చూద్దామంటే మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు,
గరికపాటి నరసింహారావు గారు, అదేవిధంగా మన చాగంటి కోటేశ్వరరావు గారు, పరిపూర్ణానంద స్వామి గారు, ఈ విధంగా అనేక మంది మహాత్ములు, ఇప్పుడు ప్రస్తుతం కూడా అనేక మంది మహాత్ములు బాబాను మహాత్ముడుగా, ఒక పరబ్రహ్మ స్వరూపుడుగా, ఒక దత్తవతారంగా, ఒక భగవంతుని అవతారంగా అభివర్ణించారు, తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప గొప్ప మహాత్ములు బాబా గురించి ఇంత గొప్పగా చెప్తూ ఉంటే వీరు అదే పనిగా ఈరోజు సమాజాన్ని నాశనం చేస్తూ, సమాజాన్ని కలుషితం చేస్తూ, బాబా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ, బాబాను విమర్శిస్తూ ఈ యొక్క కలిమాయిలో పడి అలకలను చేస్తున్నారు. అంటే వారికి తెలియదు వారు చేసే తప్పేంటో, వారు చేసే తప్పలో తెలియదు. మనందరికీ తెలుసు, గురు చరిత్రలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం నిందించినా కూడా గురువు మనల్ని కాపాడతాడు, గురువు మనల్ని కాపాడతాడు. కానీ గురువును నిందిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాపాడలేరు గురువుని నిందిస్తే. అలాంటి సద్గురువుని వీళ్ళు నిందించి కొన్ని వందల జన్మలు రకరకాల యోనులలో జన్మించి, కుక్కలుగా, నక్కలుగా, పిల్లులుగా, కాకులుగా, రకరకాల జంతువులుగా జన్మించి ఎన్ని జన్మలు ఎత్తుతే కానీ ఇలా పాప పరిహారం పోదు. ఎన్ని జన్మలు ఎత్తుతే కానీ ఇలా పాప పరిహారం పోదు. అసలైన నగ్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి బాబా గురించి మాట్లాడాలంటే బాబా గురించి ఎవరు మాట్లాడాలి? బాబా యొక్క శక్తిని అంచనా కట్టాలంటే ఎవరు అంచనా కట్టాలి? బాబా యొక్క మహత్తును తెలియజేయాలంటే ఎవరు తెలియజేయాలి? కనీసం బాబాకి ఇంచుమించు కుడి ఎడమ స్థాయి ఉన్నవారు కదా. అసలు వీరికి ఏ స్థాయి ఉంది? ఈరోజు బాబా స్థాయి అండి, ఖండయోగం చేసేవాడు, తన దేహాన్ని ముక్కలు చేసేవాడు, ముక్కలు చేసిన దేహాన్ని తిరిగి ఖర్చుకునేది, దౌతు చేసేవాడు. ప్రతిరోజు తన చేరి కడుపులో పెట్టి ప్రేగులను బయటకు తీసి ప్రేగులు చెట్టు మీద ఆరేసి తిరిగి కడుపులో వేసుకునేవాడు. తన ప్రాణం వదిలేసి 72 గంటల పాటు ప్రాణం వదిలేసి తిరిగి ప్రాణంతో బాబా జీవించాడు. గంగా యమున తన పాదాల వద్ద నుంచి ప్రవహించాడు. ఇది కదా బాబా శక్తి. ఆ శక్తి ఉన్నవారు ఎవరో రమ్మనండి, ఆ స్థాయి కలిగిన వ్యక్తిలో రమ్మనండి. ఆ ఖండయోగం చేయగలిగిన వారు, అదేవిధంగా ప్రేగులు బయటకు తీసి ధోతి చేసేవారు. బాబా వివిధ రూపాల్లో దర్శనమిచ్చాడు. ఒక శ్రీరామచంద్రుడిగా, కృష్ణుడిగా, అదేవిధంగా గణపతిగా, మారుతిగా, పరమశివుడిగా, దత్తుడిగా, శ్రీమన్నారాయణుడిగా రకరకాల రూపాల్లో దర్శనమిచ్చాడు. అలాంటి దర్శనం ఇవ్వగలిగిన వారు, బాబా స్థాయి స్థితి కలిగిన వారు ఎవరైనా వచ్చి మాట్లాడమనండి. అసలు ఎవరున్నారు బాబా స్థాయి కలిగిన వారు? ఈరోజు బాబా చేసిన మహిమలు, బాబా సర్వదేవతా స్వరూపుడిగా దర్శనమించే సంఘటనలు ఈరోజు మన సమాజంలో ఎంతమంది ఆ స్థాయి కలిగిన వాళ్ళు మనకు కనిపిస్తారు? ఎక్కడో కోటాను కోట్లలో ఒకరు ఉంటే ఉండొచ్చేమో, కానీ మనకి వారు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు మన సమాజంలో ఆ స్థాయి స్థితి కలిగిన మహాత్ములు, సత్పురుషులు ఎవరున్నారు చెప్పండి? మహాత్ములు ఉంటే ఉండొచ్చు, జ్ఞానులు ఉంటే ఉండొచ్చు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తే ఉండొచ్చు, కానీ బాబా యొక్క స్థాయి కలిగిన వారు ఎవరున్నారు? ఇప్పుడు ఆ స్థాయి కలిగిన వాళ్ళు ఎవరు? మనకెవరు కనపడరు. అలాంటి స్థాయి కలిగిన సాయినాథుడి గురించి ఒక్కొక్క రకంగా తలతిక్క వ్యవహారంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఈరోజు మాట్లాడుతున్నారు అంటే అది ఎంత మనము హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం. ఒకరు అంటారు బాబా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో ఇమ్మడడు, బాబా సనాతన హిందూ సంప్రదాయం కాదు అంటాడు. అసలు సనాతన హిందూ ధర్మ సంప్రదాయం ఏదో చెప్పండి. సనాతన హిందూ సనాతన ధర్మం అంటే చెప్పండి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? మహాత్ములు ఏం చెప్పారు? సనాతనమైనది, సృష్టి మూలము, పరబ్రహ్మ స్వరూపము, ఓంకారము, అకార ఉకార మకారాలు, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. కాబట్టి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని బోధించే ప్రాణశక్తి, ఆత్మశక్తి సర్వతా నిండి ఉంది. అద్వైతం
అంటే అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, సర్వదా నిండి ఉన్నాడు. సర్వం కూడా అద్వైతమే, నీది నాది లేదు, అంతా ఒకటే. సర్వము ఆ భగవంతుని యొక్క శక్తితో నిండి ఉంది, చైతన్యంతో నిండి ఉంది అని చెప్పేదే కదా సనాతన ధర్మము. బాబా జీవితం అంతా అదే కదా చెప్పింది. బాబా జీవితం అంతా అదే కదా చెప్పింది. నాలో ఉన్నది, నీలో ఉన్నది, జంతువులలో ఉన్నది, ఈగలో ఉన్నది, పందిలో ఉన్నది, సర్వజీవులలో నిండి ఉన్నది ఆత్మస్వరూపం, చైతన్యము. అదే నేను, అదే నేను, అదే పరబ్రహ్మ స్వరూపం. అది కదా బాబా చెప్పింది. బాబా జీవితాంతం చెప్పింది సనాతన ధర్మమే. ఇక బాబా జీవితాంతం ఆచరించింది సనాతన సంప్రదాయమే. బాబాగారు జీవించున్నప్పుడు 60 సంవత్సరాలు సనాతన సంప్రదాయాన్ని పాటించిన సంప్రదాయము ఈరోజు ఎంతమంది పాటిస్తున్నారు? ఎన్ని మందిరాల్లో పాటిస్తున్నారు? ఎంతమంది సత్పురుషులు పాటిస్తున్నారు? ఎంతమంది మహాత్ములు పాటిస్తున్నారు? చెప్పండి. బాబాగారు 60 సంవత్సరాలు ప్రతిరోజు ధుని వెలిగించాడు. అఖండ దీపారాధన, యజ్ఞము, హోమము, అదే అఖండము, అదే యాగము. ప్రతిరోజు దీపాలు వెలిగించాడు. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేశాడు. ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేశాడు. ప్రతిరోజు యోగా వాసిష్టం చదివించాడు. ప్రతిరోజు పంచతీర్థ చదివించాడు. ప్రతిరోజు గురుచరిత్ర పారాయణం చేయించాడు. అదేవిధంగా ప్రతిరోజు అనేక రకమైన మత గ్రంథాల యొక్క పారాయణం చేసి ఆ యొక్క భాగవత గోష్ఠి జరిపించాడు. ఘంటానాదము, శంఖానాదము, అదేవిధంగా తులసి కోట పూజ, గోపూజ, ఇవి కదా సనాతన సంప్రదాయాలు. బాబాగారు జీవించిన 60 సంవత్సరాలు ఇవి చేశాడు కదా, ప్రతిరోజు చేశాడు కదా. బాబాగారు జీవించినప్పుడు బాబా జీవిత చరిత్ర లేదు కదా. బాబాగారు జీవించినప్పుడు బాబా జీవిత చరిత్ర లేదు. బాబాగారు జీవించినప్పుడు గురు చరిత్ర, విష్ణు సహస్రనామం, భగవద్గీత, రామాయణ, భారత భాగవతాలే కదా. ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా 2 సార్లు రామాయణాన్ని పారాయణం చేయించుకున్నాడు కదా. విజయదశమి రోజు ప్రాణం వదిలాడు కదా. ఇంతకన్నా సనాతన హిందూ ధర్మ సాంప్రదాయం పాటించిన వాళ్ళు ఎవరు? అలాంటి బాబాను పట్టుకుని కొంతమంది బాబా సనాతన హిందూ ధర్మ సంప్రదాయం కాదండి, ఏదో వీళ్ళేదో పాటిస్తున్నట్టు, వీళ్ళేదో సనాతన హిందూ ధర్మ సంప్రదాయమైనట్టు మాట్లాడటానికి కొద్దిగా జ్ఞానం ఉండాల్సిన పని లేదు. ఇంకొక ఆయన అడుగుతాడు, బాబా దత్తవతారం అంటారండి. ఎలా దత్తవతారం అండి? ఎంతమంది ఎన్నిసార్లు చెప్తారండి బాబా దత్తవతారం అని? బాబా గారి యొక్క పారాయణ పుస్తకంలో మొదటి పేజీలో బాబా దత్తుని యొక్క అవతారము, బాబా దత్తుని యొక్క 5వ అంశ అని మనం పారాయణ చేస్తున్నాం. హేమాద్రి పంతు కూడా బాబా దత్తావతారమైన సాయినాథు నేను కొలుస్తున్నాను అని హేమాద్రి పంతు కూడా చెప్తాడు. ఈ విధంగా గులాల్ మహారాజుకు, ఆనందనాథుడికి, అనేక మందికి బాబాగారు దత్తుడిగా దర్శనమిచ్చారు. బల్వంతుకు బాబాగారు దత్త జయంతి రోజు సాయంత్రం 5 గంటలకు 3 తలలతోటి ఒక బాలుడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు నేను నృసింహ సరస్వతిగా జన్మిస్తా అన్నాడు. అదే నృసింహ సరస్వతి నేను మాణిక్య ప్రభువుగా జన్మిస్తానని చెప్పాడు. అదే మాణిక్య ప్రభు నేను అక్కలకోట స్వామిగా జన్మిస్తా అన్నాడు. అదే అక్కలకోట స్వామి నేనే షిరిడి సాయినాథుడు, షిరిడి సాయినాథుడు నేనే అని చెప్పలేదా? అదేవిధంగా కృష్ణాజీ కథలో కృష్ణాజీ అక్కలకోటకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కలకోట స్వామి, అక్కలకోటలో ఏం లేదు, నా రూపం, నా దేహం షిరిడీలో ఉంది, నువ్వు వెళ్ళి షిరిడీకి వెలుక్కులు అని కృష్ణాజీ కథలో అక్కలకోట స్వామి చెప్పలేదా? అదే బాబాగారు దగ్గరికి కృష్ణాజీ వెళ్ళినప్పుడు అక్కలకోటలో ఏం లేదు, అక్కలకోటలో ఉన్నదే నేనే అక్కలకోట స్వామిని అని బాబాగారు డిక్లేర్ చేసి చెప్పలేదా? అదేవిధంగా హరిశ్చంద్ర పితల కథలో కూడా వారి అబ్బాయికి, ఆ అబ్బాయి దగ్గర బాబాగారు 5 రూపాయలు దక్షిణ అడిగినప్పుడు 3 రూపాయలు తీసుకుని 2 రూపాయలు గతంలో పుట్టిందంటాడు. అప్పుడు హరిశ్చంద్ర పితల కొడుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏమంటుంది, నాయన మీ నాన్న అక్కలకోట స్వామి భక్తుడు, అక్కలకోట వెళ్ళినప్పుడు అక్కలకోట స్వామికి 2 రూపాయలు దక్షిణ ఇచ్చాము, బాబానే అక్కలకోట స్వామి కాబట్టి అక్కలకోట స్వామి రూపంలో బాబా 2 రూపాయలు దక్షిణ తీసుకున్నాడు, ఇప్పుడు 3 రూపాయలు నీ దగ్గర దక్షిణ తీసుకుంటున్నాడు అని మనం పారాయణం చేశాం కదా. అంటే ఏంటి? అక్కలకోట స్వామి బాబా, బాబానే అక్కలకోట స్వామి. అక్కలకోట స్వామి అంటే ఎవరు? సాక్షాత్తు దత్తుని అవతారమే. వాస్తవానంద సరస్వతి, శృంగేరి పీఠాధిపతులు, మహాత్ములు అందరూ కూడా అక్కలకోట స్వామిని దత్తవతారంగా డిక్లేర్ చేశారు కదా, దత్తుని యొక్క అవతారంగా. ఆయనే చెప్పేశాడు కదా నేను బాబా అవతారమని. ఇంతకన్నా ఏం ప్రూఫ్ కావాలి, ఇంతకన్నా ఏం చెప్పాలి? బాబా దత్తవతారంగా
ఏ అవతారం అని చెప్పి బాబా దత్తోత్తరంకి ఏ అవతారం అని చెప్పి చెప్తారు? కొంతమంది అంటారు. మీరు మాకు చెప్పండి, బాబా గుళ్ళు దేవాలయాల, మసీదుల, దర్గాల, మాకేదో చెప్పండి అంటారు. ఇక బుద్ధి జ్ఞానము తెలివితేటలు ఏమైనా ఉన్నాయా? మసీద్ అంటే ఏంటి? మసీద్ అంటే 5 పూటలు నమాజ్ చేస్తారు. మసీద్ అంటే స్త్రీలకు ప్రవేశం లేదు. మసీద్ అంటే మహమ్మదీలు వెళ్ళి 5 పూటలు నమాజ్ చేసేది మసీద్. అక్కడ స్త్రీలకు ప్రవేశం లేదు. ఈరోజు బాబా గుళ్ళు ఏంటి? బాబా గుళ్ళలో ఏమైనా నమాజ్ చేస్తున్నారా? బాబా గుళ్ళలో స్త్రీలకు ఏమైనా నిషేధం ఉందే? స్త్రీలందరూ వస్తున్నారు, పురుషులందరూ వస్తున్నారు. బాబా గుళ్ళో చక్కగా 4 హారతులు జరుగుతున్నాయి. బాబా గుళ్ళో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. బాబా గుళ్ళో దత్తుని యొక్క విగ్రహ ప్రతిష్టలు జరిగినాయి, గణపతి ప్రతిష్టలు జరిగినాయి, గణపతి పూజ జరుగుతుంది, దత్తుని యొక్క పూజలు జరుగుతున్నాయి, ధురి పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా బాబా గుళ్ళో ప్రతి శివరాత్రి కార్యక్రమాలు, శివరాత్రి రోజు మహాశివరాత్రి మహాన్యాస వరకు రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా విజయదశమి రోజు అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరామం అత్యద్భుతంగా జరుగుతుంది, గురుపౌర్ణమి అత్యద్భుతంగా జరుగుతుంది, కృష్ణాష్టమి జరుగుతుంది. ఈ విధంగా నెలకొక పండగ లేక 12 పండుగలు బాబా మందిరాలలో జరుపుతూ 100% సనాతన హిందూ ధర్మ 100% బాబా గుడికి వచ్చి చూడమనండి. అక్కడ ఏం జరుగుతుందో చూడమండి. మసీదులో ఏం జరుగుతుంది, బాబా మందిరాలలో ఏం జరుగుతుంది? అప్పుడు బాబా మందిరమా మసీదా మాత్రం ఆలోచన రాదా? ఇంకొక ఆయన అడుగుతాడు, బాబా హిందువు మహమ్మదీయుడు చెప్పండి అని. ఏంటి హిందువు మహమ్మదీయుడు చెప్పేది? బాబా గారు జీవించినప్పుడు 190 మంది బ్రాహ్మణోత్తములే బాబాను పూజించారు. హైకోర్టు జడ్జీలు, లాయర్సు, కలెక్టర్సు, అడ్వకేట్స్, మహాత్ములు, పెద్ద పెద్దవారు, గౌరవస్వామి లాంటి వాళ్ళు, మూలే శాస్త్రి లాంటి వారు, వేద పండితులు 60 సంవత్సరాలు బాబా గారిని పూజిస్తే, 60 సంవత్సరాలు బాబా దగ్గర సహచర్యం చేస్తే బాబా హిందువు మహమ్మదీయుడు ఎవరికి తెలియలేదు. అక్కడ బాబా చెప్పలేదు. చెప్పకపోవడానికి కారణం ఉంది, కారణం లేకపోలేదు. బాబా దగ్గరికి మహమ్మదీయులు వచ్చినప్పుడు మహమ్మదీయులతో బాబా అల్లా మాలిక్ అనేవాడు, ఖురాన్ చదువుకోమనేవాడు. అదేవిధంగా హిందువులు వచ్చినప్పుడు బాబా రాముడు మంచి చేయాలనేవాడు, రామాయణం చెప్పేవాడు, భారతం చెప్పాడు, భాగవతం చెప్పాడు, హిందూ సంప్రదాయాల గురించి చెప్పేవాడు, హిందూ సంప్రదాయాలు పాటించమని చెప్పి బాబా చెప్పేవాడు. మతం మారమని చెప్పి ఒక మహమ్మదీయుడు భక్తుడు ఒక హిందువును మతం మారుస్తానంటే చంపకేసి కొట్టి నీ తల్లిని మారుస్తావు అని చెప్పి మత మార్పిడి గురించి అత్యద్భుతంగా బాబా గారు బల్లగుద్దినట్టు చెప్పాడు. ఇది కదా బాబా చెప్పింది. అంటే మహమ్మదీయులకు మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, హిందువులు మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, ఇద్దరు సమైక్యంగా ఉండండి, అది బాబా చెప్పింది. బాబా జీవిత చరిత్రలో ఎక్కడ కొంతమంది బాబా మహాత్ముడు బ్రాహ్మడు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది మహమ్మదీయులు మా పకీరని కొంతమంది అనుకుంటున్నారు. కాబట్టి ఎవరికి పాటికి వారు బాబాని అనుకున్నారే తప్ప బాబా ఇతమిద్దంగా ఫలాన్ని చెప్పి ఎక్కడ జీవిత చరిత్రలో ఎక్కడ మనకు పూర్తిగా తెలియదు. కాకుండా బాబా జీవిత చరిత్రలో బాబా యోని సంభవుడు అంటే కబీర్ జన్మ వృత్తాంతము, నామదేవ జన్మ వృత్తాంతమే బాబా జన్మ వృత్తాంతము కొన్ని సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే కబీర్ జన్మ వృత్తాంతం అంటే కబీరు గంగానది ఒడ్డున ఒక తట్టలో ఒక బాబుగా పుట్టుకొని వచ్చి తమాలకు దొరుకుతాడు ఒక మహమ్మదీ భక్తుడికి దొరికిన తర్వాత రామదాస్ అనే రామభక్తుడి దగ్గర తిరిగి పరమ రామభక్తుడు అవుతాడు కబీర్. అలాగే బాబా గారు కూడా ఒక అయోని సంభవుడు అంటే పుట్టుక లేకుండా ఒక బాలుడిగా ఒక మహమ్మదీ కుటుంబంలో వారికి దొరికి కొంతకాలము ఉండి తర్వాత వెంకుసా దగ్గర కొంతకాలం శిష్యత్వం చేసి షిరిడీ వచ్చినారని కొన్ని కథలు చెప్తున్నాయి. అంతేగాని బాబా ఎవరో చెప్పండి, బాబా 1900 బాబా గారు షిరిడీ వచ్చిన ఏటి నుంచి ఈరోజు వరకు అది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు. ఇప్పుడు నీకు చెప్తారా బాబా అల్లా మాలిక్ అంటున్నారండి, ఆయన ఎందుకు కొలవాలండి అని కొంతమంది ప్రశ్నలు. నిన్ను అనమన్నాడు అల్లా మాలిక్, నన్ను అనమన్నాడా? లేదంటే హిందూ మతాన్ని బాబా అగౌరవపరిచాడా? లేదంటే హిందూ సమాజానికి అగౌరవపరిచాడా? హిందువులు ఏమన్నా ఖురాన్ చదవమన్నాడా? నీ మతాన్ని ఇబ్బంది పెట్టాడా? నిన్ను ఇబ్బంది పెట్టాడా? నీ సమాజాన్ని ఇబ్బంది పెట్టాడా? నీ మతాన్ని ఇబ్బంది పెట్టాడా? నిన్నేం ఇబ్బంది పెట్టలేదు, నీకేం చెప్పలేదు. అల్లా మాలిక్ ఒక్కటే బాబా అల్లే. రాముడు మంచి చేయాలన్నాడు, హరిభజన మంచిదన్నాడు, రాముడికి మించిన దైవం లేదన్నాడు, విష్ణు సహస్రనామం గురించి అత్యద్భుతంగా చెప్పాడు. ప్రేమపురేతనేని శ్రీకు మన
భగవద్గీత శ్లోకాల గురించి చెప్పాడు. అదేవిధంగా గురు చరిత్ర గురించి చెప్పాడు. ఈ విధంగా హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవతల గురించి అత్యద్భుతంగా బాబా చెప్పలేదా? అదొక్కటే పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తారు. కానీ బాబా 3వ అధ్యాయంలో చెప్పలేదు, నేను జగన్మాతను, నేను సృష్టి స్థితి లయకారకులను, నేను సత్వరజోతమో గుణాలకు అతీతునే. ఇవన్నీ బాబా చెప్పలేదా? అంటే బాబా చెప్పిన హిందూ ధర్మానికి సంబంధించిన 90 విషయాలు పక్కన పెట్టి ఒక్క విషయం పట్టుకొని ఆ ఒక్క విషయాన్ని ప్రచారం చేస్తారు. అంటే మీరు ఎంతసేపు బాబాని వ్యతిరేకం చేయాలి అనే తప్ప ఇక మీకు వేరే ఆలోచన లేదు. ఇక బాబా కథలో చెప్తారు, ఒక ఆయన చెప్తాడు, బాబా రోహిల్లా కథలో రోహిల్లా అనే ఒక వ్యక్తి ప్రార్థన చేశాడండి, నవాజ్ చేశాడండి, కల్మా చేశాడండి. హిందువులు వచ్చి బాబాని అడిగితే అతన్ని సపోర్ట్ చేశారండి. అంటే బాబా హిందువులకు సపోర్ట్ చేయకుండా మహమ్మదీలకు సపోర్ట్ చేశారండి ఒక ఆయన అంటాడు. పిచ్చి పుట్టిదానికి ఏమన్నా నేను అడుగుతున్నాను. అక్కడ బాబా ఉద్దేశం ఏంటి? రోహిల్లా అనే అతను ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన? దైవ ప్రార్థన చేస్తున్నాడు. ఆ దైవ ప్రార్థనను గౌరవించమని చెప్పి బాబా చెప్పాడు. హిందువులకైనా దైవ ప్రార్థన గౌరవించమన్నాడు. అది నవాజ్ కావచ్చు, నామం కావచ్చు, విష్ణు సహస్రం పారాయణం కావచ్చు. దైవ ప్రార్థన గౌరవించమని చెప్పి రోహిల్లా కథలు బాబా చెప్పాడు. అదేదో పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. అదేవిధంగా శ్రీరామనవమి రోజు చందనోత్సవం చేశారండి అంటారు ఒక ఆయన. శ్రీరామనవమిలో ఏం చేస్తారు? శ్రీరామనవమి రోజు గోపాలరావు గుండు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముగ్గురు భార్యల నుండి సంతానం లేకుంటే సంతానం కలిగితే జెండా ఉత్సవం మన హిందువు చేశాడు. ఉరుసు ఉత్సవం చేశాడు. అదేవిధంగా దాదా కేల్కర్ ఇంకొక జెండా ఇస్తే ఉదయం పూట జెండా ఉత్సవం చేశారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అమీర్ సర్కర్ అనే ఒక మహమ్మదీ భక్తుడు పెద్దలను గౌరవించే చందనోత్సవం చేశాడు. తర్వాత బాబా గారే శ్రీరామనవమి రోజు అత్యద్భుతంగా శ్రీరామ విజయాన్ని నిర్వహించాడు. నవమి జరిపించాడు. ఆ రోజే బాబా గారు ఉన్నప్పుడు శ్రీరామనవమి రోజు 75,000 మంది ప్రజలు వచ్చి శ్రీరామనవమి పండుగ చేసుకున్నారు. అంటే బాబాని ఇంట్రొడ్యూస్ చేశాడు శ్రీరామనవమి. కాబట్టి మహమ్మదీలు వాళ్ళ పండుగ కూడా చేసుకుంటారు. ఇద్దరు కలిసి చేసుకోమన్నాడు. హిందువుల మహమ్మదీలు కలిసి చేసుకోమన్నాడు. అది తప్ప శ్రీరామనవమిలో చూడండి బాబా గారు వాళ్ళు ప్రోత్సహించినాడంటే ఎక్కడున్నారు? కాబట్టి నేను అనేది ఏంటంటే అనవసరమైన విషయాలు, అజ్ఞానమైన విషయాలు, మూర్ఖమైన విషయాలు, తెలివి తక్కువ విషయాలు విమర్శిస్తూ బాబా భక్తులను సైడ్ ట్రాక్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నేను చేతులెత్తి నమస్కారం చేయడం ఏంటంటే బాబా భక్తులు బాబా ఇచ్చిన అనుభవాలతోనే మనం భక్తులయ్యాం. బాబా గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన తల్లి గురించి మనకు ఎవరైనా చెప్పాలా? మన తండ్రి గురించి చెప్పాలా? చెప్పండి, అవసరం లేదు. మన తల్లి క్యారెక్టర్ మనకు తెలుసు, మన తండ్రి క్యారెక్టర్ మనకు తెలుసు. అలాగే బాబా గారు మన జీవితంలో ఆరోగ్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ప్రమాదాల నుంచి కాపాడాడు. అదేవిధంగా అనేక రకమైన ప్రమాదాల నుంచి అనేక పరిస్థితులలో మనం ఇంటా ఉండి మన హృదయ స్థానంలో ఉండి చేపట్టుకొని కాపాడాడు బాబా. కాబట్టి అలాంటి మన కుటుంబంలో ఒక గొప్ప మహోన్నతమైన ఒక పెద్ద దిక్కైన బాబాను సంపూర్ణమైన నమ్మాము మనం. బాబా మనకు అనుభూతిని ఇచ్చాడు. ఈరోజు కోట్ల మంది 60 దేశాలలో బాబా గుళ్ళు కట్టారు. కోట్ల మంది బాబా భక్తులు ఉన్నారు. లక్షలాది మందిరాలు కట్టారు. ఇవన్నీ ఎందుకు కట్టారండి? సినిమా చూసి లేకుంటే ఎవరో చెప్తే ఈ సినిమా పాటలను బట్టి ఎవరు మారరు. ఇది బాబా ఇచ్చిన అనుభూతులను బట్టే బాబా భక్తులయ్యారు. కాబట్టి మనమందరం బాబా ఇచ్చిన అనుభూతులను బట్టే బాబా భక్తులయ్యాం తప్ప ఎవరో చెప్తే మారలేదు. కాబట్టి అలాంటి అద్భుతమైన కోహినూరు వజ్రం లాంటి వజ్రం బాబా మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరో పిచ్చి వాళ్ళు ఇది రాయి రప్ప అని చెప్పి ప్రచారాలు చేస్తే దయచేసి ఎవరైనా నమ్మొద్దు. ఇలాంటి అపోహలకు ఈ కలియుగంలో పడి కలిమాయలో దయచేసి మనసును పక్కన పెట్టొద్దు. ఇలాంటి వాటిని 0.0001% కూడా ఎవరు నమ్మొద్దు. సాయి మీద ఉన్న మనం అగాఢమైన ప్రేమ మనకు ముఖ్యం. బాబా ఇచ్చిన అనుభవం ముఖ్యం. ఆ అనుభవంతో మనం ఉందాం. ఇలాంటి ఏవి కూడా మనం చూడొద్దు, వినొద్దు, కనొద్దు. కాబట్టి బాబా మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి అలాంటి అద్భుతమైన శక్తి ఈరోజు మన దగ్గర ఉంది. ఆ శక్తిని వదులుకోవద్దు. పొరపాటున అపనమ్మకం కలిగి బాబాను పక్కన పెట్టామా కొన్ని జన్మలు ఎత్తినా కూడా మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు రాదు. మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు. మన కర్మకు మనల్ని వదిలేస్తారు. కాబట్టి అలాంటి ఆలోచన లేకుండా
ఆ సద్గురువు పాదాలను పట్టుకొని ఆ సద్గురువును మనము మనసావాచ కొలుస్తూ ఆ సద్గురువును శరణ్ పెడుతూ సద్గురువు మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకొని ఇలాంటి విమర్శించే వాళ్ళని దూరం పెట్టి బాబా మీద నమ్మకం పెట్టుకొని చేసుకోవాలి. జై శ్రీ